అతను మంత్రి. ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన వేదికపై ఎక్కారు. సాటి మహిళా మంత్రితో అసభ్యంగా ప్రవర్తించారు. త్రిపురలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో లెఫ్ట్ పార్టీలు వర్సెస్ బీజేపీ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. మంత్రి అసభ్యకర ప్రవర్తన టార్గెట్ గా లెఫ్ట్ పార్టీలు బీజేపీని చెడుగుడాడుకుంటున్నాయి. త్రిపురలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న వేదికపై మినిస్టర్ మనోజ్ కాంతిదేవ్ చేసిన పని బీజేపీకి కష్టాలు తెచ్చిపెట్టింది. త్రిపుర మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న సాంతనా చక్మాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె నడుం మీద చేయి వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనోజ్ కాంతిదేవ్ ప్రవర్తనకు ఇబ్బంది పడ్డ సదరు మహిళా మంత్రి ఆయన చేయిని వెనక్కి నెట్టారు. మహిళా మంత్రి పట్ల మనోజ్ కాంతిదేవ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆదివాసీ యువనేతగా ఉన్న సాంతనా చక్మా పట్ల మనోజ్ కాంతిదేవ్ ప్రవర్తించిన తీరును లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిజెందార్ ఖండించారు. మంత్రి మనోజ్ కాంతిదేవ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యత సంస్కారం లేని మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని కోరారు. ఓవైపు ప్రధాని, మరోవైపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వేదికపై ఉన్న సమయంలో మంత్రి మనోజ్ కాంతిదేవ్ చేసిన పని బీజేపీకి తలనొప్పిగా పరిగణించింది. మహిళా మంత్రితో పబ్లిక్ గా ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో ఇంతలా బరి తెగిస్తారా అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అధికార బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. లెఫ్ట్ పార్టీలు చెత్త రాజకీయాలు చేస్తున్నాయంటూ బీజేపీ నేత నబెందు భట్టాచార్య ఆరోపించారు. మొత్తానికి మనోజ్ కాంతిదేవ్ చేసిన పని లెఫ్ట్ బీజేపీల మధ్య మరింత దుమారం రేపింది.